హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టెకీస్. ఈరోజు మనం చూడబోతున్న టెంపుల్ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ పతల నాగేశ్వర స్వామి టెంపుల్. ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న గిద్దలూరు టౌన్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాగేశ్వర స్వామి ఆలయాల్లో ఈ దేవాలయం ఒకటి. గిద్దలూరు పట్టణంలో దక్షిణ దిక్కున సగిలేరు వాగు ఒడ్డున ఈ పాతళ నాగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ మహాశివుడు స్వయంభూగా అవతరించాడు. ఈ శివలింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది. పూర్వము ఈ దేవాలయ పరిసర ప్రాంతాన్ని సిద్ధలూరుగా పిలిచేవారు. నాటి సిద్ధలూరు ప్రాంతం నేడు గిద్దలూరు పట్టణంగా మారింది. శ్రీ పాతళ నాగేశ్వర స్వామి ఆలయం కేతుగ్రహ ఆరాధనకు శ్రేష్టం. కేతుగ్రహ పీడితులకు ఇక్కడ శాంతులు, పూజలు, జపములు, హోమాలు మొదలైనవి జరుపుతారు. దేవాలయ ప్రవేశ మార్గం తూర్పు మరియు ఉత్తర ద్వారాల నుంచి ఉంటుంది. ప్రాకార మండపనందు పార్వతీదేవి సన్నిధి తూర్పుకు అభిముఖంగా ఉంటుంది. ఆలయం వెలుపల రావి చెట్టు కింద నాగదేవతలు మరియు నవగ్రహాల మండపము ఉంటుంది. ఈ ప్రాకార మండపంలో సిద్ధి గణపతి, నందీశ్వరుడు, కాలభైరవుడు మొదలైన విగ్రహాలు కూడా ఉంటాయి. ప్రాకార మండపంకు కొంత పాతాళం నందు భీమలింగం ఉత్తర అభిముఖంగా దర్శనమిస్తుంది. భీమలింగమునకు మరికొంత పాతాళం నందు శ్రీ పాతళ నాగేశ్వర స్వామి లింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇది స్వయంభూగా వెలిసిన లింగం. ఇక్కడ ఆలయం నందు ప్రతినిత్యము అర్చనలు, అభిషేకాలు మొదలైనవి జరుగుతాయి. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమిలలో ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు వచ్చి ఈ భగవంతుని దర్శించుకుంటారు.
లింగోద్భవ కాలమునందు గర్భాలయం యొక్క ఉపరితలం నుండి జారిన నీటి దారాలు శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి లింగమును అభిషేకించుతాయి. దీనిని దేవతల అభిషేకంగా చెప్పుచుంటారు. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 266 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 246 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 142 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 140 కిలోమీటర్లు, కడప నుంచి 128 కిలోమీటర్లు, నంద్యాల నుంచి 60 కిలోమీటర్లు, మార్కాపురం నుంచి 66 కిలోమీటర్లు, పూర్వం నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గిద్దలూరు రావడానికి గుంటూరు, గుంతకల్, నంద్యాల, తిరుపతి, హైదరాబాద్ నుంచి రైలు మార్గం కూడా ఉంటుంది. రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ నుంచి ఆటోల సదుపాయం కూడా ఉంటుంది.